హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఏబిఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ మధ్య మాటల యుద్ధం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. రాధాకృష్ణ తన కొత్త పలుకులో విజయసాయి రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్టుగా ప్రకటించారు. విజయసాయి రెడ్డి మొన్న ఏమన్నారు అంటే, నేను ఢిల్లీలో బహిరంగ చర్చ పెడదాము, అక్కడ ఎన్జిఓలు, జర్నలిస్టులు, రిటైర్డ్ న్యాయమూర్తుల సమక్షంలో నేను చర్చకి రెడీ, నువ్వు చర్చకి రెడీయా అని రాధాకృష్ణ అడిగాడు. గతంలో రాధాకృష్ణ ఏమంటాడంటే, నువ్వు ఏబిఎన్ ఛానల్ ఆ ఛానల్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చర్చిద్దాం, నువ్వు లైవ్ పెట్టుకో మీ ఛానల్లో కూడా అని అడిగాడు. నేను మీ ఛానల్కి రాను, నువ్వు ఢిల్లీలో చేద్దాం రా అని అన్నాడు. దీని మీద ఎస్, ఢిల్లీలో నువ్వు చర్చ పెడితే ఓకే, నువ్వు నాకు సమాచారం ఇస్తే చాలు, పలానా సమయానికి రమ్మని నేను వచ్చేస్తాను, నాకేం అభ్యంతరం లేదు, భయం కూడా లేదు నాకు, నువ్వు ఇంకా ఢిల్లీ అన్నావు, ఇంకా ఐక్యరాజ్య సమితి అంటావా అని వ్యంగ్యంగా కూడా మాట్లాడాడు. ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరి మధ్య ఈ సవాళ్ళమైన సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఇది మాటలకే పరిమితం అయిద్దా, లేకపోతే ఈ బహిరంగ చర్చకి ఇద్దరు సిద్ధమవుతారా? ఇది నేను ఈ అంశాన్ని పదే పదే ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, ఇది కేవలం వీళ్ళిద్దరి మధ్య మాటలకు సంబంధించినటువంటి అంశము, ఇదేదో దీని వరకే పరిమితం కాకూడదు, చర్చ జరగాలి వీళ్ళిద్దరి మధ్య. నిజంగా వీళ్ళిద్దరూ నిజమైనటువంటి సవాళ్ళు అయితే ఇవి, దీని మీద చర్చ జరగాలి. ఈ చర్చ ద్వారాగా ప్రజలకు చాలా లాభం జరిగిద్దండి. ఎందుకు అనంటే, భారతదేశంలో ఈ రోజున అన్ని రాష్ట్రాలు, ఏ రాష్ట్రంలో అయినా చూడండి, రాజకీయాలు, మనీ మాఫియా, మీడియా, వీళ్ళందరూ కుమ్మక్కాయ చేస్తున్నటువంటి వ్యవహారం ఏంటి అనేటువంటిది చాలా స్పష్టంగా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీడియా, పొలిటికల్ వీళ్ళిద్దరూ కలిసి కుమ్మక్కై రాజకీయాలు చేసేటువంటి క్రమంలో ఇద్దరు కొన్ని సందర్భాల్లో ఘర్షణలు పడతారు. ఆ ఘర్షణల నేపథ్యంలోనే కొన్ని వాస్తవమైన విషయాలన్నా బయటకు తెలిసేదానికి అవకాశం ఉంటుంది. రాధాకృష్ణ ఏమంటాడంటే, నువ్వు వచ్చి మాకు మీడియా వాళ్ళకి పైరవీలు చేసి డబ్బులు ఇచ్చావు అని అంటే అది విద్యుత్తు, మైనింగు, తర్వాత లిక్కరు మైనింగ్ విషయంలో మీరు మాకు మీడియా వాళ్ళకి మీరు ముడుపులు ఇచ్చారు అని అంటే, వాటిలో మీరు తప్పులు చేసినట్టేనా, దాన్ని మీరు అంగీకరిస్తారా అని నొక్కి చెప్తున్నాడు. అంటే వాళ్ళు తప్పులు చేశారనే కదా మీ అందరూ మీడియా కానివ్వండి, అప్పుడు ప్రతిపక్షాలు కానీ అన్ని విమర్శలు చేసింది. వాళ్ళు ఎలాగో తప్పులు చేశారు, అందరికీ తెలిసిందే, బహిరంగంగా ప్రజలు కూడా నిర్ణయానికి వచ్చేసి వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు. మరి ఆ తప్పుల్ని కాయటానికి ఏమన్నా మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒప్పందాలు ఏమన్నా చేసుకున్నారా, ఇది కూడా బయటికి రావాల్సినటువంటి అంశం. ఆయన ఏం చెప్తాడంటే, నేను తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆంధ్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేశాము అని చెప్తున్నాడు. అన్నిట్లో పోరాటం చేసినట్టు ఏమి లేదు. నేను అందుకని చాలా సందర్భాల్లో మళ్ళీ చెప్తున్నాను, ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి నిందితులు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి, ఆయన అరెస్ట్ అయ్యాడు. ఇదే ఇప్పుడు సవాళ్ళలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి అల్లుడు శరత్చంద్రారెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. మరి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వార్తలో మిగతా కవిత లేక బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన నాయకుల మీద రాసినట్లుగా తెలుగుదేశం అనుకూల మీడియా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మాగుంట రాఘవరెడ్డి గురించి కానీ, శరత్చంద్రారెడ్డి గురించి కానీ ఎందుకు ఆ విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లింకుల గురించి ఎందుకు రాయలేదు? అప్పుడు ఎందుకు రాయలేదు అని అంటే బహిరంగమే, అసలు వీళ్ళు మిగతా చోట్ల వార్తలు రాసినట్టుగా ఇక్కడ రాయలేదు. ఆ వార్తలు ఉంటే ఇప్పుడు వాళ్ళు బహిరంగ పరచొచ్చు కూడా, ఎక్కడా రాయలా. అసలు మీడియానే కాదు, తెలుగుదేశం పార్టీ కూడా మాట్లాడలేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఒక లడ్డూ లాంటి అంశం కదా, ఒక అధికార పక్షం మీద ఆ విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంటే, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు అరెస్ట్ అవుతుంటే, అలాంటి సందర్భంలో మరి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అధికార పక్షం మీద ఆ ఒంటికాల మీద వేసేటువంటి తెలుగుదేశం పార్టీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లింకుల గురించి మాట్లాడలేదు ఆ రోజున. ఏమైంది అంటే,
సౌత్ ఇండియా లిక్కర్ లాబీ మేనేజ్ చేసింది అనేటువంటి అనుమానాలు బలంగా ఉన్నాయి. అది మీడియాని, పొలిటికల్ వాళ్ళను కూడా. ఈ అంశాల మీద చర్చ జరగాలి, ఇది ప్రజలకు తెలియాలి. అంటే వీళ్ళు దోచుకునేటువంటి వాటిల్లో, కుంభకోణాలు చేసేటువంటి వాటిల్లో, వాటిని పుచ్చుకునేటువంటి వాటిల్లో అందరూ ఒకటవుతారు ఒక సందర్భాల్లో అనేటువంటిది కూడా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానికి రాధాకృష్ణ మరి విజయసాయిరెడ్డి బహిరంగ చర్చకి ఎప్పుడు వస్తారు ఏంటి అనేది ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎంత మేరకు వీళ్ళు మాటలకు పరిమితం అవుతారా, చర్చలకి సిద్ధం అవుతారా చూద్దాం.